రాష్ట్రంలో నానాటికి మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక మూలన లైంగిక దాడి ఘటనలు లేదా హత్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ పరిధిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. అతన్ని ప్రతిఘటించిన బాధితురాలు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసింది. గాయపడిన యువతిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో ఈ ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్కు బయలుదేరింది. మహిళా కోచ్లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ దగ్గర దిగిపోయారు. దీంతో బోగీలో ఆమె ఒక్కతే మిగిలిపోయింది. అది గుర్తించిన ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో అతని నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు కొంపల్లి సమీపంలో రైలు నుంచి బయటకు దూకేసింది. దీంతో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని గాంధీ దవాఖానాకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.